హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, చాలా స్పైసీగా ఉండే టమాటో ఊరగాయ పచ్చడిని ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. ఈ టమాటో ఊరగాయ పచ్చడి అనేది మనకు 1 year వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక హాఫ్ కేజీ టమాటోస్ని ఇలా తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని ఎండబెట్టేసుకోవాలి. ఇలా ఎండబెట్టేసుకున్న టమాటోస్ని మనం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన 4 tablespoons ఆయిల్ వేసేసుకొని హీట్ అవ్వనిచ్చుకోవాలి. తర్వాత ఇందులో టమాటో ముక్కల్ని యాడ్ చేసేసుకొని టమాటోస్ బాగా మగ్గిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటోస్ మగ్గిపోతుండగా మనం వేరే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో 2 tablespoons మెంతులు వేసేసుకోవాలి. నెక్స్ట్ అందులో 2 tablespoons ఆవాలను కూడా వేసేసుకోవాలి. తర్వాత 1 tablespoon జీలకర్రని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. మనం ఈ డ్రై రోస్ట్ చేసేసుకుంటుంటే మనకి మంచి సువాసన వస్తుంది. అలా ఒక 5 minutes తర్వాత ఇలా డ్రై రోస్ట్ చేసేసుకున్న వాటిని ఒక సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతలోపు మనం పక్కన స్టవ్ పైన పెట్టుకున్న టమాటోల్లో ఒక 25 grams చింతపండు వేసేసుకోవాలి. ఈ చింతపండు వేసేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసుకొని టమాటోస్ మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 10 minutes తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసేస్తే టొమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి. సో ఒకసారి వీటిని బాగా కలిపేసుకొని ఈ టమాటోస్ని చల్లార పెట్టేసుకోవాలి. ఇలా మనం చల్లార్చుకోవాలి టమాటోస్ని. ఇవి చల్లారేంతలోపు మనం ఒక గ్రైండర్ తీసేసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్రని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా, చాలా మెత్తగా, చాలా ఫైన్గా మనం ఈ పొడిని గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం మరొక గ్రైండర్ తీసేసుకొని అందులో 10 నుంచి 15 వరకు వెల్లుల్లిని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంతలోపు టమాటోస్ చల్లారిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు అలా చల్లారిపోయిన టమాటోస్ని మనం గ్రైండర్లో వేసేసుకోవాలి. ఇలా గ్రైండర్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా మనం పేస్ట్గా చేసేసుకొని ఆ పేస్ట్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పొడిని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 100 grams కారం వేసేసుకోవాలి. ఈ ఊరగాయ నిలువ ఉండాలంటే నేను చెప్పే మెజర్మెంట్స్తో మిక్స్ చేసేసుకోండి. తర్వాత 150 grams ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి పోపును రెడీ చేసేసుకుందాం. పోపు కోసం మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో 3 tablespoons ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్లో మనం ఒక టీ స్పూన్ ఆవాలను వేసేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 8 వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి.
వెల్లుల్లి మనకి నూనెలో ఫ్రై అయితే ఊరగాయలో చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. తర్వాత ఇందులో ఎండుమిర్చి 4 ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగిపోయేంత వరకు మనం ఈ ఎండుమిర్చిని చాలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చళ్ళలో వేసేసుకోవాలి. సో ముందుగా మిక్స్ చేసేసుకున్న పచ్చడిలోకి మనం ఈ పోపును వేసేసుకోవాలి. ఈ పోపు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.